నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చెను. దేవుని ఆశీర్వాదము లేకుండా కేవలం నరుల కష్టం చేత సంపాదించిన ఐశ్వర్యంలో వివిధ రకాల బాధాకరమైన ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఈ లోకంలో భౌతికమైన సంపదలు అనేక సార్లు మోసం వల్ల దురాశల వల్ల కలుగుతాయి కనుక అవి దేవుని నుండి కలిగినవి కావు. నిజమైన సంపదలు దేవుని ఆశీర్వాదాలలో ఉన్నాయి. మనం ధనికులమైన పేదవారమైన దేవుని సన్నిధి అనుగ్రహము మనకు నిజమైన గొప్ప సంపద. 37వ సంకీర్తన 22వ చరణం. దేవుని చేత దీవించబడిన వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు అనగా వారికి అన్ని విషయాలలో సమృద్ధిని కలిగి ఉంటారు. వీరు దేవుని మార్గాలను అనుసరించి నడిచేవారుగా ఉన్నారు. అలా కాకుండా దేవుని మార్గాలను విసర్జించేవారు దేవుడిచ్చే శాపం ద్వారా నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. 113వ సంకీర్తన 7-9 చరణాలలో దేవుడెంత ఘనుడైనప్పటికీ పేదలను వినయమంచుకులను అక్కరలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ఎడల తన దయను కృపను విస్తారముగా చూపించేవాడు. లోకం దృష్టికి వారు బలహీనులు ధనహీనులుగా కనిపించినప్పటికీ వారు దేవుని దృష్టికి ఇష్టులైన వారు. ఆయన కృపకు దయకు పాత్రులు. ఆయన వారిని పైకి లేవనెత్తుటకు వారి ప్రతి అవసరతను తీర్చుటకు ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. సామెతల గ్రంథం 28-22. విశ్వాసులైన వారు లోకానుసారముగా చూచిన ప్రతీదీ సమకూర్చుకోవడానికి తాపత్రయపడుతూ దానికోసం దేవుని పక్కకు పెట్టి విలువైన సమయాన్ని వెచ్చించిన వారి ప్రయాస వ్యర్థమై అది వారికి అసంతృప్తిని మిగులుస్తుంది. దేవుని కోసం మన విలువైన సమయాన్ని ఆరోగ్యాన్ని దేవుడు అప్పగించిన పనిలో ఖర్చు పెడితే దేవుడిచ్చే ఆశీర్వాదములు మనవే. ఆమేన్.